హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఎండలైతే ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇవాళ సింగవరం కర్నూలు డిస్టిక్కి సంబంధించి 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. అలాగే గోస్పాడు నంద్యాల డిస్టిక్లో 46.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. ఇక వచ్చే 4 రోజులు చూసినట్లయితే 42 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎండలు అయితే ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇవాళ సింగవరం సంబంధించి కర్నూలు డిస్టిక్లో 46.4, అలాగే గోస్పాడు నంద్యాల డిస్టిక్కి సంబంధించి 46.3 డిగ్రీలు అయితే నమోదైంది. అంతేకాకుండా ఇక వచ్చే 4 రోజుల్లో అయితే ప్రజలనైతే అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది. దీనికి సంబంధించి 42 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే విధంగా అయితే మనకి సమాచారాన్ని అయితే అందించింది. అంతేకాకుండా ఇక రేపు 34 మండలాల్లో అయితే తీవ్ర వడగాల్పులు, అలాగే 216 మండలాల్లో అయితే వడగాళ్ళు వీస్తాయని కూడా పేర్కొంది ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని అయితే సూచించడం అనేది జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు అనేది వెళ్ళకూడదన్నట్లుగా మనకైతే సమాచారాన్ని అందించిన నేపథ్యంలో ప్రజలైతే తగు జాగ్రత్తలను అయితే పాటించండి. అంతేకాకుండా ఇక తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా మనం ముఖ్యమైన వెదర్ రిపోర్ట్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ స్టేట్కి సంబంధించి వడదెబ్బకు 8 మంది అయితే మృతి చెందారు. ఇక 13 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం అనేది జరిగింది. ఇక తెలంగాణ స్టేట్కి సంబంధించి రాష్ట్రంలో బాణుడైతే ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు నిన్న చూసినట్లయితే 46 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో అయితే 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే నమోదైంది. ఇక నిన్న వడదెబ్బకు 8 మంది చనిపోయారు. మరోవైపు ఇవాళ రేపు ఎండ తీవ్రత అయితే కొనసాగుతుందని, అలాగే వడగాల్పులు వీస్తాయని అయితే వాతావరణ శాఖ అయితే తెలిపింది. అంతేకాకుండా ఇక 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం అనేది జరిగింది. చూశారు కదా, ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక ఎండలైతే విపరీతమైన నేపథ్యంలో ఇక 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే దాటుతున్నాయి. అత్యధికంగా చూసినట్లయితే ఇక నల్గొండ మాడుగులపల్లిలో అయితే 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వడదెబ్బకైతే 8 మంది అయితే చనిపోయినట్లుగా కూడా మనకి ఇక సమాచారాన్ని అయితే అందించారు. ఈ నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకుని అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకైతే వెళ్లకుండా, వెళ్ళినా కూడా ఇక తగిన జాగ్రత్తలు ఏదైతే ఇక టోపీ పెట్టుకోవడం అనేది, గొడుగు అనేది ఉపయోగించడం, వెంటనే ఇక మంచినీళ్ళు అనేవి తాగడం, శీతల పానీయాలు కాకుండా కొబ్బరి బొండాలు అనేవి తీసుకోవాలి అన్నట్లుగా కూడా సూచించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇక ముఖ్యంగా మనకి వెదర్ రిపోర్ట్కి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. అంతేకాకుండా చిన్నపిల్లలు, వృద్ధులు, ఇంకా ఎవరైతే బాలింతలు ఉన్నారో వీళ్ళు ఇక ఎండ దెబ్బను బారి పడకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందిగా హెచ్చరించడం అనేది జరిగింది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.